ह्रीङ्कारासनगर्भिता नरसिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीम्। మనం దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో 6వ రోజు ప్రవేశిస్తూ ఉన్నాం. స్వామి 5వ రోజు అమ్మవారి యొక్క విధానాన్ని చెబుతూ దేవీ మహాత్మ్యాన్ని వినటం వల్ల ఏం కలుగుతుంది అంటే, యావద్భూమండలం ధత్తే సశైలవనకాననం తావత్తిష్ఠతి మేదిన్యాం సంతతి పుత్రపౌత్రికీ. ఈ భూమి మీద ఎప్పటిదాకైతే నదులు ప్రవహిస్తూ ఉంటాయో, కులపర్వతాలు స్థిరంగా ఉంటాయో, అంతకాలము ఈ దేవీ మహాత్మ్యాన్ని పఠించేటువంటి వాళ్ళ యొక్క వంశాభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. ఇంకా అంతేనా అంటే, అది పుత్రపౌత్రికి సంతతి గురించి చెప్పిన విషయం అయితే, దేహాంతే పరమం స్థానం యత్సురైరపి దుర్లభం. సురైరపి దుర్లభం, దేవతలకు కూడా పొందశక్యం కానటువంటి పరమస్థానాన్ని పొందుతారు. అంటే మోక్షం కావాలి అంటే దేవతలు సైతం మానవ జన్మ ఎత్తి మోక్షాన్ని పొందాలి. నేరుగా దేవతలకు మోక్షం సిద్ధించదు. అంటే జ్ఞానాదేవతు కైవల్యం. ఎందువల్ల అంటే దేవతలకు ఇచ్ఛా శరీర ధారణ ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ గర్భావాసం చేసి అక్కడి నుంచి వాళ్ళు మోక్షాన్ని పొందుతారట. ప్రాప్నోతి పురుషో మాయా నిత్యం మహామాయా ప్రసాదతః. ఇది అమ్మవారి యొక్క దయచేత కలుగుతుంది అన్నారు. అందువల్ల జ్ఞాత్వా ప్రారభ్య కుర్వీత అకుర్వాణః వినశ్యతి. ఏ పనైనా కూడా తెలుసుకొని చేయాలి అన్నారు. అది దేవీ మహాత్మ్యాన్ని గురించినటువంటి ఒక గూఢ రహస్యం. ఇంకా ఇక్కడ 5వ అధ్యాయంలో మనం గనక చూసినట్లయితే, పురా శుంభ నిశుంభాభ్యామసురాభ్యాం శచీపతేః త్రైలోక్యం యజ్ఞభాగాశ్చ హృతా మదబలాశ్రయాత్. అమ్మవారు పూర్వం ఒక వరాన్ని ఇచ్చారు దేవతలకి. మీరు ఎప్పుడెప్పుడైతే నన్ను స్మరిస్తారో అప్పుడప్పుడు నేను అవతరించి మీ దుఃఖాన్ని పోగొడతాను అని. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ చండముండ వధ చేసేటువంటి సమయంలో మహిషాసుర వధ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. దేవతలందరూ కూడా స్వాధికారాలతో విరాజులతో ఉండగా మళ్ళీ ఒకానొకసారిగా బాధ వచ్చింది వీళ్ళకి. ఆ బాధ వచ్చినప్పుడు వీళ్ళకి ఏం గుర్తొచ్చింది అంటే, పూర్వం అమ్మవారు మీకెప్పుడైతే బాధ కలుగుతుందో అప్పుడు నన్ను స్మరించండి అని చెప్పి అంతర్ధానమైనారు అమ్మవారు. ఇప్పుడు అమ్మవారి యొక్క స్థానం హిమాలయ పర్వతాల్లో ఉందని తెలుసుకొని, జగ్ముస్తత్ర తతో దేవీం విష్ణుమాయాం ప్రతుష్టువుః ఇతి కృత్వా మతిం దేవాః హిమవంతం నగేశ్వరం. వీళ్ళు ఈ బాధ రాగానే, చండముండాసురుల యొక్క బాధ రాగానే దేవతలు మతిం కృత్వా ఒక మంచి ఆలోచన చేసి, దేవతలంటే ఎవరు అంటే ఇంద్రాది దేవతలు అని అర్థం ఇక్కడ భాష్యంలో. అక్కడ వెళ్ళిన తర్వాత దేవతలందరూ ఇక్కడ నమస్కారం చేసి గొప్ప స్తోత్రం మనకు కనిపిస్తుంది. ఇక్కడ దేవావూచుః నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. ఈ దేవతలు స్తోత్రం చేసిన విధానాన్ని మనకు 4వ
తాం తుష్టువుః ప్రణతి నమ్ర శిరోధరాం సా వాగ్భిః ప్రహర్ష పులకోద్గమ చారుదేహా. నమస్కారం చేశారు. ఎలా అమ్మవారిని స్తోత్రం చేశారండి అంటే ప్రణతి నమ్ర శిరోధరాంసాహ. అంశములు అంటే చేతులు. ఈ చేతులు ఎక్కడ పెట్టి నమస్కారం చేశారు, ఎలా స్తోత్రం చేశారండి అంటే శిరస్సున పెట్టి, అంటే రెండు చేతులు పైన శిరస్సు పైన ఉంచి ప్రణతి నమ్ర అంటే నమ్రం అంటే ఇలా వంగి వినయంగా. ఇంకా ఎలా అట వాగ్భిః పులకోద్గమచారు దేహాః. వాళ్ళు పులకాంకురములు పొంది ఆనంద పారవశ్యులై అమ్మవారిని స్తోత్రం చేశారు. ఇక్కడ కూడా వాళ్ళు నమస్కారం చేస్తారు. ప్రణతాస్మతాం. ఏమని నమస్కారం చేశారట? నమోదేవ్యై మహాదేవ్యై. మహాంశ్చ అసౌ దేవ అని కదా సమాసము. అంటే మహాదేవుడు, మహాదేవుడికి సంబంధించింది కాబట్టి మహాదేవి అని అన్నారు. భవుడికి సంబంధించింది కాబట్టి ఆయన భవానీ అన్నారు. ఇక్కడ మహాదేవ్యై నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః. జ్యోత్స్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతం నమః. కళ్యాణ్యై ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః. నైరుత్యై భూభృతాం లక్ష్మీ శర్వాణ్యై తే నమో నమః. ఇట్లా నమస్కార విధానాన్ని నిర్వర్తించారు ఇక్కడ. ఇది చాలా గొప్ప స్తోత్రం. దీని గురించి రెండు మాటలు మనం చెప్పుకుందాం. దీని తర్వాత అమ్మవారి యొక్క స్వరూపం గురించి యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. ఇది పారాయణంలో ఇలా చేయాలి. హోమ విధానంలో వచ్చినప్పుడు యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై స్వాహా నమస్తస్యై స్వాహా నమస్తస్యై నమో నమః స్వాహా అని చెప్పాలి. ఎందుకు 3 సార్లు చెప్పాలి అనేది వ్యాఖ్యాకారులు చెప్పారు. ఇది చాలా గమ్మత్తైనటువంటి రహస్యమైనటువంటి విషయం. అయితే ముందు ఉండేటువంటి స్తోత్రం పైనుంచి వచ్చి దీన్ని వివరిస్తాను. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. ఇక్కడ స్మ అనేది అవ్యయం కింద ఒకటి, క్రియాపదం కింద ఒకటిగా భావించాలి. కొందరు వ్యాఖ్యాకారులు దీన్ని పాదపూర్ణం కింద కూడా సెలవిచ్చారు. అయితే ఇక్కడ నమో నమః అని 2 సార్లు నమః అని వస్తుంది. గౌర్యై ధాత్ర్యై నమః అంటే సరిపోతుంది కదా. మళ్ళీ నమో నమః ఏమిటి? అట్లా అనేక వాక్యాల్లో మనకు కనిపిస్తుంది. ఈ నమో నమః అని, గర్జ గర్జ అని అనేటువంటి శబ్దాలు, మూఢ మూఢ అని, తిష్ఠ తిష్ఠ అని మనకు కనిపిస్తూ ఉంటాయి, వస్తుంటాయి. ఈ పదప్రయోగాలు మరి ఇంకొక నమః వ్యర్థమవుతుంది కదా అని అన్నారు వ్యాఖ్యాకారుల్లో. ఒకవేళ ఛందస్సు నియమం కోసం నమో నమః అన్నారా అంటే వీప్సాయాం అద్భుతే, అద్భుత చర్య అప్పుడు వీప్స కలిగినప్పుడు ఒకే పదాన్ని 2 సార్లు ప్రయోగించడం నియమంగా ఉంటుంది అన్నారు. ఇదొక నియమం అన్నారు, లక్షణం అన్నారు దీన్ని. అయితే ఎక్కడ మరి దేనికి నమః, దేనికి ఇంకో నమః అంటే మనకు వేదంలో నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ అని అక్కడి నుంచి మొదలవుతుంది. అయితే నమో భవాయ చ రుద్రాయ చ నమః అని లేదు. నమో భవాయ చ రుద్రాయ చ అన్నారు. కానీ నమో రుద్రాయ చ అనలే. అంటే 2 పదాలకు ఒక నమః అని వేశారు అని వేద ప్రమాణాన్ని స్వీకరించి ఇక్కడ నియమం చేస్తున్నారని అన్నారు. ఇంకా అంతేకాకుండా
నమ ఆనిర్హతేభ్యో నమ ఆమి భక్తేభ్యః అని ఇంకొకసారి నమ శబ్దాన్ని ప్రయోగిస్తూ వేదంలో విడివిడిగా ప్రయోగం చేశారు. ये दिवि येषामन्नं वातो वर्षमिषवस्तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रतीचीर्दशोदीचीर्दशोर्ध्वास्तेभ्यो नमः అన్నాడు. అంటే ఎక్కడ ప్రతిదానికి నమః లేకుండా అన్నిటి చివర్లో నమః అని ప్రయోగం చేశాడు. అంటే కొన్ని శబ్దాల్లో అన్నిటికీ పూర్వంలో నమః అని, కొందరికి ఉత్తరంలో నమః అని వేద ప్రమాణమే కనిపిస్తుంది. కాబట్టి ఇది వేద ప్రమాణంతో సమానమైనటువంటి స్తోత్రం అని భాష్యకారులు 7 మంది భాష్యకారులు చెప్పారు ఈ వచనాన్ని. సప్తటీకా సహితమైనటువంటి వ్యాఖ్యానంలో మనకు కనిపిస్తుంది ఈ విషయం. అందువల్ల ఇక్కడ ధాత్ర్యై నమో నమః, రౌద్రాయై నమః, నిత్యాయై నమః, గౌర్యై నమః, ధాత్ర్యై నమః అని అనేక అర్థాలు వస్తున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. ఇది వ్యాఖ్యాగత సమ్మతమైనటువంటి విషయమైనట్లయితే, ఇక ఈ విష్ణుమాయేతి శబ్దిత చేతనేత్యభిధీయతై బుద్ధిరూపేణ సంస్థిత నిద్రారూపేణ సంస్థిత అని మరి అన్నప్పుడు హోమక్రతువులో హోమ విధానంలో 3 సార్లు ఎందుకు చెప్పాలండి అంటే, లేదా పాఠక్రమంలో కూడా ఇలానే చెప్పాలట. దీనికి పాఠాంతరాలు ఉన్నాయి. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై స్వాహా అని ఒకసారి, రెండోసారి స్వాహాకారానికి యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై స్వాహా ఈ రెండవ స్వాహాకారం. మూడవ స్వాహాకారం వచ్చే వరకు యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై నమో నమః స్వాహా అని కూడా పాఠాంతరం ఉంది. అయితే ఎందుకు 3 సార్లు చెప్పాలి అంటే, అమ్మవారు 3 రూపాల్లో ఉన్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 రూపాల్లో ఉన్నారు. కాబట్టి 3 సార్లు ఒక్కొక్క శబ్దం, ఒకసారి కాళికి, ఒకసారికి లక్ష్మికి, ఒకసారి సరస్వతికి అని చెప్పి 3 భాగాలుగా చేశారు. అందువల్ల ఆ విధానం చేతనే ఇక్కడ 3 సార్లు స్వాహాకారం చేయాలని చెప్పి మనకు గుప్తపదీది వ్యాఖ్యాకారులు ప్రవచించారు. ఇంకా ఈ నమో నమః అనేది 2 సార్లు నమః అనేది మనకు వీప్సాయాం అద్భుత కార్యం అప్పుడు, అద్భుత చర్యం అప్పుడు కానీ, భయం అనేటువంటి సందర్భంలో, భీతి అనేటువంటి సందర్భంలో ఇవి 2 సార్లు మనం పలకడం అనేది సాధారణ నియమం అన్నారు. ఈ యాదేవి సర్వభూతేష్ అనేటువంటి దాంట్లో ఇది ఈ నమస్కార రూపంలో ఉండేటువంటి రహస్యాన్ని మనకు వ్యాఖ్యాకారులు చెప్పారు. ఇంకా అమ్మవారిని ఏవం స్తవాదియుక్తానాం దేవానాం తత్ర పార్వతి స్నాతుమభ్యాజయవుతోయే జాహ్నవ్యా నృపనందన, నేను తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాను అని అమ్మవారు వరాన్ని ఇచ్చారు దేవతలకి. అలా వెళ్ళినటువంటి దేవి చండముండ నిశుంభల యొక్క వధని ఎలా అమ్మవారు చేశారు, యజ్ఞభాగాలని వాడు ఎలా అపహరించాడు అని అమ్మవారి యొక్క వచనాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇది 5వ ఉండేటువంటి స్తుతి, నారాయణీ స్తుతి అంటాం దీన్ని. నారాయణి అనగానే మరి ఇక్కడ విష్ణు అనడానికి సంబంధించింది కాదు. నరాణాం అయనః నారాయణ అంటే నరులకు మార్గాన్ని చూపించేటువంటి స్తుతి అన్నారు దీన్ని. కాబట్టి శబ్ద గాంభీర్యాన్ని బట్టి ఇక్కడ మనం భాష్యంలో రుద్ర అనగానే శివుడని, మహాదేవ అనగానే శివుడనే రూఢ్యర్థాలు లేవు. సమస్త వ్యస్త పదార్థ రూపంలో ఉండేటువంటి తాత్పర్యాన్ని గ్రహించాలంటారు భాష్యకారులు. అటువంటి ప్రకారంగా దీన్ని నారాయణీ స్తుతి అంటారు. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత అని అమ్మవారికి పేరుంది. అటువంటి అమ్మవారి మనందరం రక్షించుగాక అని చెప్పి ఇందులో అనేక రకాలుగా శక్తి రూపేణ, తృష్ణా రూపేణ, శాంతి రూపేణ, క్షాంతి రూపేణ, జాతి రూపేణ, లజ్జా రూపేణ, శ్రద్ధా రూపేణ, కాంతి రూపేణ, లక్ష్మీ రూపేణ, వృత్తి రూపేణ, స్మృతి రూపేణ, దయారూపేణ, తుష్టి రూపేణ, మాతృరూపేణ, భ్రాంతి రూపేణ అని చెప్పి అమ్మవారికి రకరకాల రూపాలు ఇచ్చారు. భీష్ట సంశ్రయాత్ తథా సురేంద్రేణ దినేషు సేవితా కరోతు సా నః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ్యభిహంతు చాపదః యాసాం ప్రతం చోద్ధత తథాపితైరస్మాభిరీషా సురైర్నమస్యతే
యాజస్మృతా తత్క్షణమేవ హంతి న సర్వాపదో భక్తి వినమ్రమూర్తిభిః. ఆ స్మరించినంత మాత్రం చేతనే సర్వాపదలని హంతి సంహరించేటువంటి తల్లి జగజ్జనని. అటువంటి జగజ్జనని యొక్క అనుగ్రహం మన యందు సదా ఉండుగాక అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఇవాల్టి విషయాన్ని మనం ఇక్కడ ఉపసంహారం చేస్తూ ఉన్నాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం.